వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. రిషబ్ శెట్టి కథానాయకుడిగా నటిస్తూ దర్శకత్వం వహించినటువంటి కాంతారా చాప్టర్ 1 సినిమా అక్టోబర్ 2వ తేదీ దసరా పర్వదినం సందర్భంగా విడుదలై బాక్సాఫీస్ వద్ద ఒక ప్రభంజనాన్ని సృష్టిస్తోంది అని చెప్పేసి ట్రేడ్ సర్కిల్స్ చెప్తున్నటువంటి మాట. సో మొదటి రోజు తెలుగులో కూడా, అంటే ఒరిజినల్ కన్నడ వర్షన్, తెలుగు వర్షన్, అలాగే హిందీలో, ఈ 3 భాషల్లో ఏవైతే ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయో, ఏదైతే హైప్ ఉందో ఆ సినిమా చుట్టూ, ఏదైతే క్రేజ్ ఉందో దానికి తగ్గట్లుగానే మంచి కలెక్షన్స్ని సాధించింది. ఎక్కువ థియేటర్లో ఎక్కువ షోలు హౌస్ఫుల్ అవటం కనిపించింది. రెండో రోజు సాధారణంగా మనకు తెలుసు, సౌత్ ఇండియన్ సినిమాలకు సంబంధించి మొదటి రోజు కంటే రెండో రోజు ఆ కలెక్షన్స్ డ్రాప్ అవటం అనేది సర్వసాధారణం. మన తెలుగు సినిమాలకు వచ్చేటప్పటికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు 50 to 60% డ్రాప్ అనేది కనిపించడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. కానీ కాంతారా చాప్టర్ 1 విషయానికి వస్తే రెండో రోజు మరీ ఎక్కువ స్థాయిలో ఆ డ్రాప్ అనేది కనిపించకపోవటం గమనించాల్సినటువంటి విషయంగా ఇప్పుడు మనం చెప్పుకోవాలి. కేవలం 25 నుంచి 30% మధ్యలోనే ఆ డ్రాప్ అనేది కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇండియాలో ఈ సినిమా 2 రోజులకే 107 కోట్ల రూపాయల నెట్ కలెక్షన్ని సాధించడం ఒక విశేషంగా చెప్తున్నారు. ఎందుకంటే కాంతారా సినిమా ఏదైతే 3 సంవత్సరాల క్రితం 2022లో వచ్చిందో ఒరిజినల్ ఫిలిం, అది ఇండియాలో 100 కోట్ల నెట్ సాధించడానికి 17 రోజుల సమయం తీసుకుంది. మరి అదే ఇప్పుడు రిషబ్ శెట్టి తన రికార్డుని తానే అధిగమించాడని చెప్పాలి. కేవలం 2 రోజుల్లోనే ఆ 100 కోట్ల మార్కు దాటిపోవటం నెట్ కలెక్షన్ పరంగా. సో ఆ సినిమాపై ఆడియన్స్ ఏదైతే ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారో, సో ఆ అంచనాలు ఏవైతే ఉన్నాయో అందుకు అనుగుణంగానే ఆ కలెక్షన్స్ అనేవి కనిపిస్తూ ఉన్నాయి. సో ఎందుకంటే హిందీ వర్షన్కి వచ్చేటప్పటికి మొదటి రోజుతో పోలిస్తే రెండో రోజు తగ్గడానికి కారణం, మొదటి రోజు హాలిడే, పండగ, గాంధీ జయంతి ఉంది, అలాగే దసరా ఉంది. కాబట్టి పండగ సందర్భంగా హిందీ వర్షన్ కూడా మంచి కలెక్షన్స్ని సాధించింది. రెండో రోజు వచ్చేటప్పటికి శుక్రవారం వచ్చేటప్పటికి వర్కింగ్ డే కావటం వల్ల ఆ కలెక్షన్స్ ఒక 5 crores వరకు డ్రాప్ అవటం మనకు కనిపిస్తుంది. అంటే 18.5 కోట్లు వస్తే నెట్ రూపంలో హిందీ వర్షన్కి రెండో రోజు వచ్చేటప్పటికి 11.5 కోట్లు వచ్చాయి. సో 5 కోట్ల ఆ డ్రాప్ అనేది కనిపించింది. మళ్ళీ శని ఆదివారాలు ఈ 2 రోజులు కూడా ఆ సినిమా సంబంధించి చాలా క్రూషియల్ కాబోతూ ఉన్నాయి. వీకెండ్ కావటం, సో ఈ 2 రోజుల్లో ఖచ్చితంగా ఆ కలెక్షన్స్ అనేవి ఇంప్రూవ్ అవుతాయి అని చెప్పేసి ట్రేడ్ వర్గాలు ఘంటాపదంగా చెప్తున్నాయి. సో సినిమా చూసుకుంటే కూడా మొదటి రోజు ఏదైతే ఫస్ట్ షో పడిందో అక్కడి నుంచి కూడా ఆ తర్వాత అవర్లీ ట్రెండింగ్ అనేది, ఆ గ్రోత్ అనేది కనిపించడం అనేది మనం చూసాం. సో ఫస్ట్లో 10K టికెట్ సేల్స్ కనిపించినాయి, ఏకంగా 70K టికెట్ సేల్స్ 1 అవర్లో కనిపించడం కూడా మనం చూసాం. అంటే దాన్ని బట్టి కాంతారా అనే సినిమా ఆడియన్స్ని ఎలా అట్రాక్ట్ చేస్తుందో మనకి అర్థమైపోతూ ఉంది. సో తను బెర్మే అనేటువంటి ఆ క్యారెక్టర్లో, కాంతారా అనేటువంటి ఒక అటవీ ప్రదేశానికి సంబంధించినటువంటి ఆ ప్లేస్లో అక్కడ పుట్టినటువంటి బెర్మే అనేటువంటి ఒక యువకుడు ఎలా తన జాతికి లేదా తన తెగకి ఎలా నాయకుడయ్యాడు, తన వాళ్ళకు వచ్చినటువంటి ఆ కష్టాలకి వాటిని ఎలా అతను ఎదుర్కొన్నాడు, తాను ఎలా వాటిని సహించాడు. సో వీటిని అతను చూపించినటువంటి విధానం, తెర మీద అతను వాటిని ఆవిష్కరించినటువంటి విధానం ఏదైతే ఉందో అది అందరినీ కూడా మెస్మరైజ్ చేస్తూ ఉందని చెప్పాలి. సో తను ఒక డివైనిటీకి గురయ్యేటువంటి, తనలో ఆ దేవుని యొక్క అంశ ఏదైతే అతన్ని ఆవహిస్తుందో ఆ తర్వాత అతను చూపించేటువంటి హావభావాలు, ఆ సీన్లన్నీ కూడా, ఆ సీన్ ఏదైతే ఉందో దానికి స్పెల్ బౌండ్ అయిపోతూ ఉన్నారు. మనకు తెలుసు కాంతారాలో కూడా అలాంటి సన్నివేశం ఉంది. క్లైమాక్స్లో తను ఆ డివైనిటీకి గురయ్యేటువంటి సీన్ ఏదైతే ఉందో, విలన్ అచ్యుత్ కుమార్ దగ్గర ఉన్నప్పుడు అందరూ కూడా
తన వాళ్ళని హింసిస్తూ ఉన్నట్టు చంపేస్తూ ఉన్నప్పుడు తను సో అలా ఆ డివైనిటీకి గురయ్యి వాళ్ళందరూ కూడా విలన్ అందరినీ కూడా హతమార్చే సన్నివేశాలు అందరికీ కూడా రోమాలు నిక్కబడుచుకునేట్లు గూస్ బంప్స్ వచ్చాయని చెప్పేసి అందరూ కూడా భావించారు. సో అలాంటి సన్నివేశాలు కాంతారలో 1-2 ఉంటే ఇందులో 4-5 సన్నివేశాలు ఉన్నాయని చెప్పుకోవాలి కాంతారా చాప్టర్ 1కి. చాలామంది కాంతారా ఒరిజినల్ ఫిలిం కంటే కూడా ఈ సినిమా మరింతగా ఎక్కువగా తమని ఆకట్టుకుంది అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయపడుతూ ఉన్నారు. సో ఒక యానిమల్ సీక్వెన్స్ ఉంటుంది, మనకు తెలుసు ముంగిసల్లాగా ఉండేటువంటి, అంటే నిట్టారుగా నిలబడి మోరలెత్తి చాలా వేగంగా పరిగెత్తేవి, చాలా వేగంగా స్పందించే గుణం ఉన్నటువంటి ఆ ముంగిసల్ లాంటివి ఆ జంతువులు కొన్ని వేల సంఖ్యలో ఉన్నటువంటి వాటితోటి ఆ దర్శకుడు రిషబ్ శెట్టిలోని దర్శకుడు తీసినటువంటి ఆ సన్నివేశాలు ఏవైతే ఉన్నాయో అవి నిజంగా అంటే విఎఫ్ఎక్స్ వర్క్ని అతను ఉపయోగించుకున్నటువంటి తీరు ఏదైతే ఉందో అవి మెస్మరైజ్ చేసేనేది ఒక చిన్న మాట అని చెప్పాలి. అంటే నిజమైనటువంటి తెర మీద ఆ జంతువులే కదలాడుతున్నాయి. ఇంకా చెప్పాలంటే మనం ఆ లోకంలోకి వెళ్ళిపోయాము అన్నట్టుగా ఆ సన్నివేశాలు తీశాడు. నిజంగానే మనల్ని వేరే ప్రపంచంలోకి సినిమా చూసిన మొదటి అరగంట మాత్రం ఒక మామూలు సాధారణ సినిమాగానే అనిపించేటువంటి ఈ సినిమా ఆ అరగంట దాటిన తర్వాత నెమ్మదిగా మనల్ని ఆ లోకంలోకి తీసుకెళ్ళిపోతుంది. నిజంగా ఈ సినిమాలో సినిమాటోగ్రఫీ వర్క్ని ఎంత మెచ్చుకున్నా తక్కువే. సో ఇవాళ అతనికి అన్ని చోట్ల నుంచి కూడా ప్రశంసలు లభిస్తూ ఉన్నాయి. అతన్ని చాలామంది దర్శకులు అప్రోచ్ అవుతున్నట్టుగా కూడా మనకు తెలుస్తుంది. అలాగే ఆర్ట్ వర్క్ గురించి కూడా మనం మాట్లాడుకోవాలి. ఆ అడవి సన్నివేశాలు కానివ్వండి, అలాగే కోట సన్నివేశాలు కానివ్వండి. సో ఏదైతే రాజశేఖరుడు అనేటువంటి ఆ రాజు ఏదైతే ఉన్నాడో ఆయనకు సంబంధించినటువంటి ఆ కోటకు సంబంధించినటువంటివి, అలాగే వాళ్ళకి అలాగే కాంతారా ప్రజలకి మధ్య యుద్ధ సన్నివేశాలు వాటిని తెర మీద ఆవిష్కరించినటువంటి తీరు కానీ, అలాగే ఇంటర్వెల్ సన్నివేశాలు, ప్రీ క్లైమాక్స్ సన్నివేశాలు నిజంగా చెప్పాలంటే ఇప్పటివరకు సందీప్ రెడ్డి వంగ ఒక మాట అన్నాడు ఈ సినిమా చూసిన తర్వాత, భారతీయ సినిమా మీద ఇప్పటి వరకు కూడా చూడనటువంటి సన్నివేశాలని చూడనటువంటి కథని ఈ కాంతారా చాప్టర్ 1లో చూసామని చెప్పేసి తను ఏదైతే కితాబ్ ఇచ్చాడో చాలామంది అది నిజమని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో రిషబ్ శెట్టికి సంబంధించి చాలామంది ఈవెన్ ఆర్జీవి సహా అనేక మంది దర్శకులు కానివ్వండి, నటులు కానివ్వండి ఒక మాట చెప్తున్నారు, రిషబ్ శెట్టి గొప్ప దర్శకుడా లేకపోతే గొప్ప నటుడా? ఏం చెప్పాలి? సో అంటే 2 అని చెప్పాలి. సో అతను కేవలం దర్శకుడు కాదు, కేవలం నటుడు కాదు. సో రెండింటి మేలు కలయిక అని చెప్పేసి మనం చెప్పుకోవాలి. ఎప్పుడో 2016లో అతను రిక్కీ అనేటువంటి ఒక సినిమాని డైరెక్ట్ చేశాడు ఫస్ట్ టైం. ఆ సినిమా దాన్ని అంటే అందులో కథానాయకుడిగా నటించింది రక్షిత్ శెట్టి. సో తను అక్కడ బిగ్ సినిమాస్ ఏదైతే బెంగళూరులో బిగ్ సినిమాస్ అనే చైన్ ఏదైతే ఉందో మల్టీప్లెక్స్ చైన్, అందులో సాయంత్రం పూట 7 గంటల షో ఒక్కటైనా ఇవ్వండి అని చెప్పి బతిమలాడి వేపించుకున్నటువంటి సందర్భం అతను చూశాడు. ఆ తర్వాత 2వ సినిమా తను తీసింది కిరిక్ పార్టీ, అది సూపర్ డూపర్ హిట్ అయింది. 2 కూడా ఒకే సంవత్సరం వచ్చాయి, 2016లోనే వచ్చాయి అవి. సో కిరిక్ పార్టీ ఎంత సెన్సేషన్ క్రియేట్ చేసిందో యూత్లో చెప్పనాలే కాదు, అదొక బ్లాక్ బస్టర్. ఆ తర్వాత తను కాంతారా ఫ్రాంచైజీ తోటి మన ముందుకు వచ్చాడు. అంటే ఇప్పటిదాకా అతను తీసింది డైరెక్ట్గా 4 సినిమాలు. మొదటి సినిమాకి అలాంటి కష్టాలు పడిన వాడు మళ్ళీ ఇప్పుడు ఏకంగా తన 4వ సినిమాని 5,000 స్క్రీన్లో ప్రపంచవ్యాప్తంగా రిలీజు చేయగల స్థాయికి అందుకున్నాడంటే దర్శకుడుగా. సో అంటే అతి స్వల్ప కాలంలోనే కేవలం 9 సంవత్సరాల కాలంలో అతను ఎదిగినటువంటి వైనం 4 సినిమాల దర్శకుడుగా. సో అంతకుముందు నటుడిగా అతను కొన్ని సినిమాలు చేశాడు, కానీ ఇప్పుడు నటుడిగా దర్శకుడుగా అతను అందుకుంటున్నటువంటి అందలాలు సో ఎవరికైనా సరే ఒక మార్గదర్శకంగా నిలుస్తున్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. అట్లాగే రుక్మిణి వసంత్ అందులో సో ఆమె యువరాణిగా నటించింది. సో ఆమె క్యారెక్టర్ చివరిలో క్లైమాక్స్కి ముందు ఆమె క్యారెక్టర్ ట్విస్ట్. సో నిజంగానే ఆమె ఒక పక్క
ఎంత పర్ఫార్మర్ ఎంత గ్లామర్గా కనిపించిందో అలాగే పర్ఫార్మెన్స్ పరంగా ఒక చాలా హై స్టాండర్డ్స్లో ఆమె ఈ సినిమాలో నటించిందని చెప్పాలి. అలాగే తను కూడా అందులో కత్తి తిప్పి యుద్ధాలు చేసింది. సో నిజంగానే రుక్మిణి వసంత్ ఈ సినిమాతోటి వేరే లెవెల్కి వెళ్ళిపోయిందని చెప్పాలి హీరోయిన్గా కూడా. సో మొత్తానికి కాంతారా చాప్టర్ 1 అనేది ఎంత టాలెంట్ అనేది మనలో ఇమిడి ఉంది మన దర్శకుల్లో. సో అది కూడా ఒక ప్రాంతీయమైనటువంటి కథతోటి ఎలాంటి వండర్స్ క్రియేట్ చేయొచ్చో కాంతారా చాప్టర్ 1 తోటి రిషబ్ శెట్టి రుజువు చేశాడని చెప్పాలి. సో తను పర్ఫార్మెన్స్ అమేజింగ్, డైరెక్షన్ ఇంకా గొప్ప అమేజింగ్ అని చెప్పేసి చెప్పుకోవాలి. సో రాబోయే రోజుల్లో అంటే ఈ సినిమా ఏ స్థాయి కలెక్షన్ సాధిస్తుంది అని చాలామంది ప్రెడిక్షన్స్ వేస్తూ ఉన్నారు. సో మనం ఎగ్జాగరేట్ చేయడం కాదు కానీ 500 కోట్ల క్లబ్లో చేరే అవకాశాలు ఉన్న సినిమాగా చాలామంది విశ్లేషకులు నమ్ముతూ ఉన్నారు. కేవలం 2 రోజుల్లోనే ఇండియాలోనే మరి 100 కోట్ల నెట్ను దాటేసిందంటే సో గ్రాస్ పరంగా చూసుకున్నప్పుడు అది పెద్ద లక్ష్యం కాదు ఈ సినిమాకి. వితిన్ 2 వీక్స్లోనే అది 500 కోట్ల మార్కుని అందుకుంటే మనం ఆశ్చర్యపోవాల్సిన పని లేదు. మరి చూద్దాం రానున్న రోజుల్లో కాంతారా చాప్టర్ 1 ఎలాంటి అద్భుతాల్ని బాక్సాఫీస్ దగ్గర ఆవిష్కరిస్తుందో. లెట్ us వెయిట్ అండ్ సీ.